అలాగే శ్వేతమైన యాబోతు విడుచునో ఎనుగును కోరుదురు అనవజ్జులైన గృహస్థులట్టి గయకేగి ఉభయపక్షముల వసించిన కడు పుణ్యులు ఉభయపక్షముల వారిని ఉద్ధరింతురు. ఎవరైనా గృహస్థు కొడుకు వెళ్ళి గయలో 2 పక్షములు అంటే శుక్లపక్షం కృష్ణపక్షం అంటే ఒక నెలంతా గయలో ఉండి గయలోనే భోజనం చేస్తూ గయలోనే నివాసం ఉండి అక్కడ ఉన్నటువంటి ఫల్గుణీ నదిలో స్నానం చేసి పితృపిండం పెడితే ఒక్క తండ్రి వేపు వాళ్ళు కారుట. అటువంటి వాడు ఎక్కడ పుట్టాడో ఏ వంశంలో పుట్టాడో అటువంటి వాడి యొక్క ఉభయ వంశములు తరిస్తాయి. అంటే ఆయన చిటికిని వేలు పట్టుకున్నటువంటి భార్య యొక్క వంశం వైపు వాళ్ళందరినీ కూడా తరింపచేస్తారు. అలాగే ఈయన యొక్క వంశం వైపు వాళ్ళందరినీ కూడా తరింపచేస్తారు. అలా గయలో ఒక్క నెల్లాళ్ళు ఉండేవాడు ఎవరైనా దొరుకుతాడా, అటువంటి కొడుకో అటువంటి మనవడో పుడతాడా మా వంశంలోనని ఎదురు చూస్తుంటారట పితృదేవతలు. అలా కోరుకుంటారట గృహస్థు. కాబట్టి ఆ గయాక్షేత్రం అంత గొప్పదయా. తప్పకుండా గయాక్షేత్రానికి వెళ్లి తల్లిదండ్రులకి పిండం పెట్టని వాడు పరమకృతజ్ఞుడు. ఆ గయ వెళ్లి ఆ పాటి చేయని వాడు కొడుకే కాడు అని తప్పకుండా వెళ్ళాలి అని నారద మహర్షి అంతటి వారు ధర్మరాజు గారితో చెప్తూ, అలాగే యక్షిణీ తీర్థమని ఒక తీర్థం ఉన్నది. ఆ తీర్థంలో కానీ స్నానం చేసి నీటిని పుచ్చుకుంటే మహాపాతకములు కూడా ఉపశమిస్తాయి. అలాగే మణినాగము అనబడేటటువంటి తీర్థం ఉన్నది. ఆ తీర్థమునందు గ్రుంకులిడిన వాడిని మహావిష సర్పములు కూడా భయపెట్టలేవు. అలాగే గౌతమ వనంలో అహల్య హ్రదంలో స్నానం చేస్తే ఉదపానము అనబడేటటువంటి తీర్థంలో కూడా స్నానం చేసిన వాడికి అశ్వమేధయాగం చేశాడని ఫలితం వేస్తారు. అలాగే కంపన, మహానది ఈ 2 నదులలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు పౌండరీక యాగం చేశారు అని ఫలితం వేస్తారు. దేవ పుష్కరిణి, మహేశ్వరధార, మహేశ్వర పదం వీటిలో స్నానం చేసినట్లయితే 1,000,000 తీర్థముల యందు స్నానం చేసినటువంటి ఫలితాన్ని వేస్తారు. అలాగే సాలగ్రామం, దేవకూటం, కన్యా సంవైద్యం, కౌశిక హ్రదం, అగ్నిధార, కుమారధార, గౌరీ శిఖరకుండం, నందినీకూపం, గోకర్ణ తీర్థం, కాళిక, కౌశిక, ఊర్వశీ తీర్థం, సరస్వతీ తీర్థం, నంద, ఔలకం, కరతోయం, గంగాసాగర సంగమం, శోణానది, నర్మదా నది, బదరీ తీర్థం, మహేంద్ర, రామతీర్థ, మతంగ, కేదార, వంశగుల్మాలు, రామేశ్వరం ఇలాంటి చోట స్నానం చేసిన వాళ్ళందరూ కూడా విశేషమైనటువంటి యజ్ఞ యాగాది ఫలములను పొందుతారు. ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో పరమమైన తీర్థంబు శ్రీపర్వతంబు నందు దేవహ్రదంబాడి ఆదిదేవునీషు నర్చించి వడయందురిష్టఫలము అశ్వమేధ ఫలంబును అవనిజనులు. దక్షిణ దేశంలో శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో దేవహ్రదము అనబడేటటువంటి తీర్థంలో స్నానం చేసి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని మల్లికార్జున లింగానికి పూజ చేస్తే వాడు పొందేటటువంటి పుణ్యాన్ని, వాడు ఎంత పుణ్యాన్ని మూట కట్టుకుంటాడన్న దాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే శ్రీశైలం వెళ్లి కృష్ణానదిలో స్నానం చేసి మల్లికార్జున లింగాన్ని దర్శనం చేసి పూజించిన విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ధర్మరాజా. అంత గొప్ప తీర్థములు. అలాగే ప్రయాగ అనబడేటటువంటి క్షేత్రము, మనందరం అలహాబాద్ త్రివేణీ సంగమం ప్రయాగ పెడుతూ ఉంటాం. ఆ ప్రయాగ బ్రహ్మదేవుడు ఒకానొకప్పుడు యజ్ఞాలు చేయడానికి ఎంచుకున్న వేదిక. అక్కడే ఆయన యజ్ఞం చేస్తాడు. ఇప్పటికీ ఆయన తేజోరూపుడై అక్కడే యజ్ఞం చేస్తూ ఉంటాడట. కాబట్టి అందులో నిరంతరం కూడా త్రేతాగ్నులు వెలుగుతూ కనపడుతుంటాయిట. ఆ దివ్య దర్శనం చెయ్యగలిగినటువంటి తపశ్శక్తి కలిగిన వారికి ఆ యజ్ఞకుండం త్రేతాగ్నులు కనపడతాయి. అక్కడే వేదాలు సాకారములై వచ్చి నిలబడతాయిట. 60,10,000 తీర్థాలు కలిసి గంగా యమునా సంగమంలో ఆ త్రివేణీ సంగమాన్ని చేరి సేవిస్తుంటాయి. కాబట్టి అక్కడ ఒక్క చోట ఎవడు నియమంతో వెళ్లి త్రివేణీ సంగమంలో స్నానం చేస్తాడో వాడు 60,10,000 తీర్థముల యందు స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. ఈ ఇన్ని తీర్థముల స్నానము వలన ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసిన ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని తీర్థయాత్ర చేసి త్రివేణీ సంగమ స్నానం చేసిన వాడి ఖాతాలో వేస్తాడు. కాబట్టి ఎంత తేలికగా అనుగ్రహించడానికి భగవంతుడిచ్చాడో చూడవయా ఈ ఏర్పాటుని. కాబట్టి
త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే వాడి ఫలితం ఏమంటే నేనేం చెప్పగలను. వాడు అనేకమైన రాజసూయ మహాయాగములు, అశ్వమేధయాగములు, సత్యవ్రతాలు, చతుర్వేదాలు అధ్యయనం చేయడం, తాత్పర్యం నేర్చుకోవడం, దాన ధర్మాలు చెయ్యడం చేసినటువంటి మహాపురుషుని యొక్క తల్లిదండ్రులు పూర్వతరములు ఎలా తరిస్తాయో అలా తరించి వీడిని కన్న వంశము కూడా అలా అభ్యున్నతిని పొందుతుంది. అంత గొప్ప గొప్ప క్షేత్రములయ్యా ఇవి అని చెప్పి నారదుడు ధర్మరాజుతో ఒక మాట చెప్పాడు. నాయనా, తప్పకుండా నువ్వు కూడా తీర్థయాత్ర చెయ్యి. అర్జునుడు ఇక్కడ ఎలాగో లేడు కాబట్టి నువ్వు నీ తమ్ముళ్లతో, నీ భార్య ద్రౌపదీదేవితో, నీ పురోహితుడైనటువంటి ధౌమ్యునితో కలిసి తీర్థయాత్రకు బయలుదేరు. పక్కన పురోహితుడు ఉండాలి తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు. ఎందుకు ఉండాలి పురోహితుడు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది చేసుకుంటే మంచిదండి అంటారు. ఇది చేసుకుంటే మంచిదండి అంటే, అయ్యో మా బ్రహ్మగారు లేరండి, ఇక్కడ ఎవరిని అడగాలో, సరిగ్గా చేస్తారో చేయరో, మళ్ళీ అటువంటి నింద చేయకూడదు బ్రహ్మస్థానంలో కూర్చోబెట్టి. ఇంటి పురోహితుడు కూడా యాత్రకు వస్తే ఎప్పుడు ఎక్కడ ఏది చేసుకోవాలో దాన్ని నీతో చేయిస్తాడు. చేయిస్తే దాని వలన ఫలితం వస్తుంది. కాబట్టి పురోహితుడైనటువంటి ధౌమ్యుణ్ణి కూడా తీసుకుని బయలుదేరు. ఆయన అంగీకారాన్ని, ఆయన ఆశీర్వచనాన్ని పొంది ఆయన్ని కూడా తీసుకుని వెళ్ళు అంటే, అర్జునుడు లేక నాకు కూడా చాలా చిన్నపోయింది, ఎప్పుడు తిరిగి వస్తాడో అని నేను ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఈలోగా నేను ఖాళీగా ఉండకుండా తప్పకుండా నేను తీర్థయాత్ర చేస్తాను అని ధర్మరాజు గారు సంతోషిస్తూ అన్నాడు. ఈలోగా నారదుడు అన్నాడు, నీ అదృష్టం పండి రోమశ మహర్షి వస్తున్నారు, వారు వచ్చి నిన్ను తీర్థయాత్రకి తీసుకెడతారు అన్నాడు. మీతో మనవి చేశా రోమశ మహర్షి యొక్క గొప్పతనం, ఆయన తీర్థయాత్ర చేయడంలోనే ఆయన ప్రత్యేకత. ఆయన వచ్చి ధర్మరాజు గారితో అన్నాడు, ఈశున నీశు దొట్టి సురులెల్ల నభీష్టవరంబులిచ్చుటం చేసి కృతార్థుడైన కురుసింహము ఊర్జిత శౌర్యునర్జునున్ భాసురతేజు విశ్వ పరిపాలకుడైన మహేంద్రతోడనే కాసనమెక్కియున్న మహిమాస్పదు ఇంద్ర తనూజు చూచితిన్ బలవంతులైన భీష్మాదుల నర్జనుడొచ్చు నుర్జితుండై మరి పోరుల కర్ణుండు పదారవకలకు సమానుండు కాడు కవ్వడితోడన్. ఓ ధర్మరాజా, నేను ఇంద్రలోకానికి వెళ్ళాను. నేను ఇంద్రలోకానికి వెడితే అక్కడ మీ తమ్ముడైనటువంటి అర్జునుడు దేవేంద్రుడి యొక్క ఆసనం మీద అర్ధసింహాసనాన్ని అలంకరించి కూర్చుని ఉండగా నేను చూశాను. పరమేశ్వరుడితో పోటీ పడి దేవతలందరూ ఆయనకి అస్త్రబలాన్ని ఇచ్చారు. ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం పుచ్చుకున్నాడు, వరుణుడి దగ్గర వరుణ పాశాలు పుచ్చుకున్నాడు, కుబేరుడి దగ్గర కౌబేరాస్త్రం పుచ్చుకున్నాడు, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క అస్త్రం పుచ్చుకున్నాడు. పరమశివుడి దగ్గర పాశుపతాస్త్రమే పొంది దేవేంద్రుడి యొక్క అర్ధసింహాసనం మీద కూర్చునున్నాడు. దేవేంద్రుడు తన యొక్క సలహాగా నీకు ఒక మాట చెప్పమన్నాడు. నిన్ను తీర్థయాత్రలు చెయ్యమని చెప్పాడు. అది నీకు ఎంతో శుభాన్ని చేకూరుస్తుందని చెప్పాడు. ఆరణ్య పర్వం అందుకైంది.